హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి స్వర్ణశిల్పి వివేకానంద కాళీ టెంపుల్. ఈ లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్లో శంషాబాద్ ఉంది కదా, శంషాబాద్ నుంచి మన రాళ్ళగూడ రూట్లో వెళ్తే మనకు నార్కోడ విలేజ్లో అయితే ఇది ఉంటుంది ఈ టెంపుల్. ఇది ఎక్కడంటే మన అమ్మపల్లి టెంపుల్, ఎవరికైనా ఐడియా ఉంటే అదే రూట్లో ఉంటుంది. సో అమ్మపల్లికి సంబంధించిన వీడియో అయితే మనం ఈ యూట్యూబ్లో నా ఛానల్లో అయితే ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళైతే చూడండి. సో ఇప్పుడు మనం వెళ్ళే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళినాం, లొకేషన్ చాలా బాగుంది. సో వీడియో అయితే కొంచెం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి. ఆలస్యం చేయకుండా మనం లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. సో ఆ టెంపుల్ అయితే చూడండి, లొకేషన్ అయితే బాగుంటుంది అంట. ఇది కూడా లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఎంత కారణం సో అది మనకి కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, అది వచ్చేసి టెంపుల్. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఆలస్యం చేయకుండా లోపలికి ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్ కొంచెం వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనం లోపలికి వెళ్ళేటప్పుడే ఎంట్రన్స్లో రైట్ సైడ్ మనకు ట్యాప్స్ అయితే ఉంటాయి కాలు కడుక్కోవడానికి. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్లో మనకు ఎంట్రీ టికెట్ అయితే ఏముండదు. అట్లాగే మనం ఫొటోస్, కెమెరాస్ కూడా అలౌడ్ ఉంటాయి, దానికి కూడా ఏం ఛార్జ్ చేయరు. ఈ టెంపుల్ని 2 నుంచి 3 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మించారు. ఇది సేమ్ మన కలకత్తాలోనే దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ ఉంటుంది కదా, సేమ్ దానిలాగానే ఈ టెంపుల్ అయితే నిర్మించారు. ఈ టెంపుల్ను డైలీ టైం కంటే సాయంత్రం టైంలో వెళ్తే మంచి లైటింగ్స్ అయితే మనకు చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా టైం అయితే అక్కడ స్పెండ్ చేయొచ్చు. మనం ఇక్కడ స్టెప్స్ ఎక్కగానే మనకు లెఫ్ట్ సైడ్లో మనకు కూర్చోవడానికి అయితే హాల్ లాగా మండపం ఒకటి ఉంది. దీంట్లో అయితే ఫోటోలు దిగొచ్చు, మంచిగా కూర్చోవడానికి కూడా వీలుగా ఉంది. ఇది టెంపుల్ మెయిన్ టెంపుల్, ఇది ఓవర్ వ్యూ ఉంది. మనకు మెయిన్ టెంపుల్లో వచ్చేసి కాళికామాత విగ్రహం అయితే ఉంటుంది. సో దీంట్లో అలౌడే ఫోటోలు, వీడియోస్ దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. వాళ్ళైతే పర్మిషన్ ఇస్తారు, తీసుకుంటామని చెప్తే. కాళీ టెంపుల్ పక్కన గుడిలో మనకు శివలింగం అయితే ఉంటుంది. సో అది దాటి మళ్ళీ ఇంకో పక్కన వెళ్తే మళ్ళీ వెంకటేశ్వర స్వామి, నా ఏడుకొండల వెంకన్న అయితే ఉంటాడు. ఇవన్నీ డివైడ్ చేసి కట్టారు. అంటే ఒకటే టెంపుల్లో ఇప్పుడు మెయిన్ కనిపిస్తుంది కదా, మెయిన్ దాంట్లోనే మనకు కాళీ టెంపుల్ ఉంటుంది. సో పక్కన దాంట్లో శివలింగం ఉంటుంది, ఇంకో పక్క దాంట్లో మనకు వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అక్కడ నుంచి వస్తే మనకు రైట్ సైడ్లో అయితే మళ్ళీ టెంపుల్లో గణేశుడు, బొజ్జ గణపతి అయితే ఉంటాడు. ఇంకో దాని పక్కన ఇంకో గుడిలో వచ్చేసి మనకు రాధాకృష్ణ విగ్రహం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో అయితే మనకు కాళికామాత, అట్లాగే శివుడు, అట్లాగే వెంకటేశ్వరుడు, బొజ్జ గణపయ్య, ఈ రాధాకృష్ణను చూసే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే నాకు ఏకదమ్ అంటే ఏకదమ్ వచ్చేసింది. సో మీరు కూడా లేట్ చేయకుండా మీ ఫ్యామిలీతో వచ్చేసి మంచి ఇక్కడ టైం స్పెండ్ చేసి దేవుణ్ణి అయితే దర్శించుకోండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే గంట సింబల్ పైన నొక్కండి, నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి.